ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం చివరికి వచ్చేసాం. నిన్న 44 నుండి 46 వరకు చెప్పుకున్నాం. 3 శ్లోకాలు ఒకసారి ఒక్కొక్కరు ఒక శ్లోకం చదువుతారా? ఇంకొకరు చెప్పు. ప్రణామని. శేషమ్మ గారు. తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఓకే. అర్జునుడి యొక్క ప్రశ్న 3 శ్లోకాలలో కొనసాగింది. ఏమయ్యా, మధ్యలో ఆగిపోతే యోగం ఏమవుతుంది? గ్రహపాటును పొరపాటును ఆకర్షణలను దారి తప్పితే ఏమవుతుంది? కృష్ణుడు అద్భుతంగా హామీ ఇచ్చాడు, డోంట్ వరీ, నువ్వు చేసిన సాధన ఎక్కడికి పోదు. దేని చేత ఆకర్షించబడి దారి తప్పాడో అలాంటి భోగాలే స్వర్గాది లోకాల్లోనూ అనుభవిస్తాడు. మళ్ళీ భూలోకానికి వచ్చి కూడా బాగా అనుభవిస్తాడు. అవునా? ఆ ప్రారంధం కరిగిపోతూనే నేరుగా వచ్చి మార్గంలో ముందుకెళ్ళిపోయి తత్వాన్ని అందుకునేస్తాడండి. ఒకవేళ దేహానికి ప్రారంధం అయిపోతే భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే ఉత్తమోత్తమైనటువంటి యోగుల కుటుంబంలో పుట్టి వెంటనే చిన్న వయసు నుండి యోగాన్ని అందుకుని మహానుభావులు అవుతారు. అలాంటి వాళ్ళు
ఈ లోకంలో చాలా అరుదుగా కనిపిస్తారు. శంకర భగవత్పాదుల వారు, తపోవనుడు, రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళు ఏతద్ది జన్మ దుర్లభతరం అనేసాడు ఆయన. ఇలాంటి జన్మే చాలా అరుదుగా లభిస్తుందయ్యా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? సాధన అనేది ఒకే రోజులోనూ, సంవత్సరంలోనూ, జన్మలోనూ అయిపోయేది కాదు. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల నుండి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రారంభించిన వాడికి ఇంకా కొనసాగచ్చు కూడా. ఒకే జన్మలో పూర్తి కదా. పూర్వం పూర్తి చేసిండుంటే, ఏమంటే మా వాడు చాలా తెలివైన వాడు, స్కూల్లో చేర్పిస్తున్నాం, ఒకే సంవత్సరంలో మొత్తం ఎడ్యుకేషన్ అంతా అయిపోదా? కుదరదు. ఇక నిజంగా అంత తెలివితేటలుంటే స్కూల్లో చేర్పించుకో, డైరెక్ట్గా కట్టేసుకో ఏది కావాలనుకుంటున్నాం. అక్కడ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వయో పరిమితో, అధికార పరిమితి, ఏదో ఒకటి. కానీ అవన్నీ కూడా చాలా ప్రయత్నంతో పూర్తి చేసుకోగలగాలి సత్తా ఉంటే. అయ్యా అవకాశం ఉంది, 10 ఏళ్ళలోకి పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్థితి ఉంటే. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, పూర్వజన్మల్లో పూర్తిగా చేస్తుంటే ఇక్కడ ఎంతసేపు పడుతుందండి? అస్య యోగస్య జిజ్ఞాసుహాసి శబ్ద బ్రహ్మాది వర్తతే. జస్ట్ అటువైపు దృష్టి తిప్పితే చాలు, అంతటిని దాటిపోవడం కూడా జరుగుతుంది. అదే రమణ మహర్షుల వారి విషయంలో జరిగింది. జనకుడికి ఎంతసేపు పట్టిందండి? ఒక గుర్రం మీద అరికాపులో ఒక కాలు పెట్టి రెండో కాలు అడిగి పెట్టే లోపల అయిపోయింది ఆయన. రోమహర్షుడు అనే మహర్షి 1 నిమిషంలో అయిపోయిందండి. వాళ్ళ సాధనను బట్టి, మిగిలిన దాన్ని బట్టి. తపోవనుడికి 14 ఏట్లోనే ఈశ్వర దర్శనం అయిందండి. ఎవరికి ఎంత టైం పడుతుంది తెలియదు, వెనకలో ఉన్న ఎంత మిగిలి ఉందో దాన్ని బట్టి. సో కాబట్టి అర్జున, నువ్వు కూడా ఆత్మ సంయమ యోగివి కా, ధ్యాన యోగివి కా. నేను ఆత్మను గుర్తించి మనసును పూర్తిగా నిగ్రహించేసుకో. మనసును పూర్తిగా నిగ్రహించుకొని ధ్యానంలో ఆత్మలో లయం చేయి. రెండు ఒకటే. నువ్వు ఆత్మని గుర్తించాలి, మనసును లయం చేసుకోవాలి. ఆ యోగమే ఇక్కడ చెప్పబడింది. అందుకే తపస్విభ్య అధిక యోగి, జ్ఞానిభ్య అధిక యోగి, కర్మిభ్యశ్చ అధిక యోగి, తస్మాద్యోగి భవ అర్జున. అన్ని రకాల తపస్సుల ఉద్దేశ్యం సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం, వాసన త్యాగం. జ్ఞానార్జన యొక్క ఉద్దేశ్యం ఆత్మ సంపూర్ణంగా తెలియబడాలి.
కర్మయోగం యొక్క ఉద్దేశ్యం వాసనలు పూర్తిగా పోగొట్టుకుని ఆత్మలో లయం కావాలి. తస్మాత్ యోగి భవ అర్జున. అయితే దాన్ని ఇంకో కొంచెం క్లియర్ చేసి తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే రాబోయేది భక్తి షట్కం కదా, దానికి బీజం వేస్తున్నాడు. ఇక్కడ చూడండి 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటా ఊరికే మనసు నిగ్రహిస్తే చాలు కదా అండి. అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పసుపు బట్టల్లో తిరుగుతున్నాం. పక్కన బస్సులో ఎక్కడ వెళ్తున్నాం, బస్సులో ఒక ఆయన వచ్చి కూర్చున్నాను. రాజయోగిలో సాధన చేసుకుంటారు. ఏమండి మోక్షం పొందాలంటే ఎంత టైం పడుతుందండి? ఎంత టైం పడుతుంది? ఏమయ్యా మీరేం అధ్యయనం చేశారు, ఎక్కడ శిక్షణ పొందారు అని అందుకున్నాడు. అవన్నీ ఎందుకండి, ప్రాణాయామంతో అందేసుకోవచ్చు. అక్కడనే బుస్సు 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 అని టక్కుమంటారు. రని పాము కూడా బుస్సు పెడుతుంది అట్లా. నువ్వు బుస్సు 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 అంటే ఆత్మతత్వం అందుకోబడుతుందా? నిర్వికల్పం అదండి, ఆలోచనలే లేవండి. భయపడ్డవాడికి కూడా వస్తుంది అది, అవునా? సడన్గా పాము, తేలు, దయ్యము, భూతము, మృగం ఎదురైనప్పుడు కూడా వస్తుంది. ముక్తి పొందుతాడా? వీటన్నిటికంటే బాగా తిని నిద్రపోతే గాఢ నిద్రలో మనసే లేదుగా, ముక్తుడు అయిపోయాడా? చిన్నవాళ్ళ నా అంత మూడింతలు ఉన్నాడు ఆయన నా పక్కన కూర్చొని. ఆయన మాట తప్పనిసరిగా వినాలి అని చూస్తున్నాడు. వారిని తామసు కూడా. ఇక్కడ దానికే భగవంతుడు జాగ్రత్తగా విషయం చెప్తున్నాడు. యోగినామపి సర్వేషాం సర్వేషాం యోగినామపి. నువ్వు ఏ మార్గంలో అయినా ఉండవయ్యా. ప్రాణాయామము, ప్రత్యాహారము, క్రియాయోగము, కర్మయోగము, రాజయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగం, ఏదైనా కావచ్చు. నువ్వు యోగంతో మనసు నిగ్రహించుకున్నావు అంటే నీ స్థితి ఏంటి అనేది నీకు తెలియాలి. అక్కడ అంతరాత్మన మద్గతేనా, నా గురించి బాగా తెలిసి నా మీద సంపూర్ణంగా ఆధారపడి సమర్పణ చేయగలిగితే దానికి మాం యహ శ్రద్ధావాన్ భజతే, పరిపూర్ణమైన సాత్విక శ్రద్ధతో భజిస్తే సహ యుక్తతమ ఇది మేమద, వాడు రైట్ వేలో ఉన్నాడు అని నా అభిప్రాయం. మార్గం ఏదైనా కావచ్చు, లక్ష్యం భగవంతుడే. లక్ష్యం వేరే లేదు. ఏమండి, హైదరాబాద్కు రావాలి. ఏ దారిలో వస్తే హైదరాబాద్కు వస్తాం? నువ్వు మొదట ఎక్కడున్నావో చూసుకోవయ్యా. హైదరాబాద్కి ఎన్ని రూట్లు ఉన్నాయి? ఓ శ్రీశైలం నుంచి రావచ్చు, కర్నూలు నుండి రావచ్చు, అనంతపురం నుండి రావచ్చు, అటువైపు మహారాష్ట్ర నుంచి రావచ్చు, కర్ణాటక నుండి రావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి రావచ్చు, ఇటు అయ్యా నిజామాబాద్ నుంచి రావచ్చు, వరంగల్ నుండి రావచ్చు, కరీంనగర్ నుండి రావచ్చు కదా.
విజయవాడ నుంచి రావచ్చు. ఎన్ని రోడ్లు అండి? ఆ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళి లెక్క పెట్టుకో, ఎన్ని రోడ్లు ఉన్నాయో తెలుస్తాయి. ఒక 60-70 రోడ్లు వచ్చి కలుస్తాయి దాంట్లో చుట్టుపక్కల నుంచి. ఏ రోడ్లో రావచ్చు? నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఒక రోడ్డు ఉంటుంది, కనెక్ట్ చేసుకో. కానీ లక్ష్యం ఒకటే, అందరికీ లక్ష్యం సర్వవ్యాపకమైన పరమాత్మ అంతరాత్మగా ఉన్నాడు. నువ్వు కలవాల్సింది లోపలే, బయట కాదు. ఈ మార్గం అదిగో ఒకటి, కర్మ, భక్తి, జ్ఞానం అన్నీ వచ్చి ధ్యానంలో కలుస్తాయి. అవునా? ఆత్మ విచారణ ఒక్కటే జ్ఞానయోగము అని, సాంఖ్యయోగం అని, మిగతా అన్నీ కూడా కర్మయోగం కిందకి వస్తాయని చెప్పి 3వ అధ్యాయంలో చెప్పేశారు ఆయన. మిగతా అన్నీ కర్మయోగం కిందికి వస్తాయి. దేహంతో, స్థూల దేహంతో, ఇంద్రియాలతో ప్రారంభం చేస్తావు. కానీ భగవంతుడి లోపల ఆత్మగా ఉన్నాడు అని గుర్తించి సంపూర్ణమైన ఇష్టాన్ని అక్కడ పెట్టుకుంటేనే మనసు వెనక్కి తిరిగి వస్తుంది. ఇష్టం బయట ఉంది అంటే లోపలికి ఎటు వెళ్తుంది మనసు? బయటకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? దేనికైనా కావచ్చు. ఫ్రెండ్ కలవడానికండి, స్కూల్కి అండి, కాలేజీకి అండి, సినిమాకండి, అవునా, పార్క్ కండి, క్లబ్ కండి, పబ్ కండి, ఎక్కడికి పోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దేని మీద ఇష్టం ఉంటే అది లాగాడు పారేస్తుంది. కానీ నీ నిజస్వరూపమైన భగవంతుడి యందు ఇష్టం తీవ్రతరమైతేనే లోపలికి తిరిగి. మాకు ఇష్టం ఉందండి, మేము శనివారం హనుమాన్ చాలీసా చదువుతాం, మంగళవారం హనుమాన్ చాలీసా. అదే వాళ్ళు కూడా వెళ్తారు. ఆదివారం వెళ్ళేవాళ్ళు కొంతమంది, శుక్రవారం వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఏమన్నారా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా. నీకు ముక్తి కావాలి అనుకునేటట్లయితే భగవంతుని గురించి తప్ప ఇంకా వేరే ఇష్టం ఉండకూడదు. ఐదు రకాలుగా బయటకు లాగబడుతుంది. చూడబడే విషయాలు, వినబడే విషయాలు, తినబడే విషయాలు, వాసన చూడబడే విషయాలు, స్పర్శ చూడబడే విషయాలు. 5 రకాలు. ఏ మార్గంలో అయినా పరిగెత్తి పారిపోయి అతుక్కుపోతుంది మనసు. నీ మనసు నీ దగ్గర నిలబడాలి అని అంటే అంతరాత్మే ఇష్టమై ఉండాలి. మద్గతేన అంతరాత్మన, అవునా, అంతరాత్మన మద్గతేన యహ మాం శ్రద్ధావాన్ భజతే. పూర్ణమైన శ్రద్ధతో నీ అంతరాత్మలో నన్నే లక్ష్యంగా పెట్టుకుంటుంటేనే నా వైపు నడుస్తావు. దానికే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఏమి ఇష్టం అవుతుందో ఆలోచనలు వస్తాయి. ఒకసారి విచిత్రం ఏంటంటే మనకు దీని మీద ద్వేషం ఉందో ఆలోచనలు కూడా వస్తాయి. దానికే అక్కడ చెప్పింది రాగద్వేష వియుక్తైస్తు ఇంద్రియాన్ విషయైశ్చరం ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. నీకు ద్వేషం ఉన్నా అటువైపు వెళ్ళిపోతుంది, ఇష్టం ఉన్నా అటువైపు వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలండి? ప్రపంచంలో దేని మీద ఈ రెండు రానియకూడదు. మరి నీకు ఆ ఇష్టమో ద్వేషమో ఏదైనా సరే అంతరాత్మ మీద చూపించుకో, భగవంతుడి మీద చూపించుకో. ద్వేషంతోనే ముక్తుడయ్యాడు వాడెవడు? శిశుపాలుడు.
కోపంతోనే ముక్తుడయ్యాడు కంసుడు. అయితే బతికినంత వరకు లోపల హృదయం కాలుతూ ఉంటుంది నెగిటివ్ ఇది పట్టుకుంటే. తలుచుకుంటూనే ఉన్నావు, అదేదో ఇష్టంగా గౌరవంగా ప్రేమగా తలుసుకో, మనసు పూర్ణ శాంతి పొందుతుంది. నువ్వు ఇతరులకు ఐడియల్ అవుతావు చచ్చిపోయిన తర్వాత కూడా. రావణాసురుడు ఎవరికైనా ఐడియల్ అవుతాడా? కంసుడు ఎవరికైనా ఐడియల్ అవుతాడా? శిశుపాలుడు ఐడియల్ అవుతాడు కదా. సో కాబట్టి ఏంటంటే బతికినంత దూరం ప్రశాంతంగా బతికి చివరిగా అంతరాత్మలో కలవాలి అని అనుకునేటట్లయితే భగవంతుడిని పూర్తిగా ఇష్టపడు. అంతే. అంతరాత్మ మద్గతీన శ్రద్ధావాన్ ఇహ భజతి. అంతే. నువ్వు తెలిసి ఆరాధిస్తేనే ముందుకెళ్తావు, తెలియకుండా ఆరాధిస్తే ఎప్పుడైనా ఆగిపోతావు. ఇప్పుడు ఆచారాలు సంప్రదాయాలు హిందువులకి ప్రారంభం నుండి వస్తాయి, కానీ వాటికి అర్థాలు తెలియకపోతే ఏమైనా అయిపోవచ్చు. మతాలు మారిపోవచ్చు, సంప్రదాయాలు మారిపోవచ్చు, జీవితానికి అర్థాలే లేకుండా పోవచ్చు. ఇప్పుడు వింటున్నాం చూడండి ఆ సోషల్ మీడియాలో, మాది చాలా ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబం అండి, అవునా, కానీ నీ వ్యవహారం ఏంటి చూడండి. మా ఇష్టం అండి, మాకు స్వేచ్ఛ ఉంది, మేము బట్టలు ఎట్టయినా వేసుకుంటాం, తిండి ఏదైనా తింటాం, ఎక్కడైనా తిరుగుతాం, ఏమైనా చేస్తాం. ధర్మశాస్త్రంలో చెప్పారు ప్రతి ఒక్కడికి స్వతంత్రత స్వేచ్ఛ ఉంది, కానీ నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, నువ్వు రెండో వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, నీ ఎదురుగా ఇంకొకడు ఉన్నప్పుడు ఆ విచ్చలవిడితనం నియంత్రించబడతాది. వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్కరు ఎదురుగా ఒక్కొక్క రకంగా వ్యవహరించాలి. భార్యాభర్తలు ఎదురుగా, అది కూడా వాళ్ళకి రూమ్లో ఉంటే వాళ్ళ వ్యవహారం వేరు, బయటకు వస్తే తండ్రి దగ్గర ఒక విధంగా, పిల్లల దగ్గర ఒక విధంగా, అన్నదమ్ముల దగ్గర ఒక విధంగా, అవునా, స్నేహితుల దగ్గర ఒక విధంగా. ఎవరా వ్యవహారాలలో నియమాలు ఉంటాయి. నా ఇష్టం అంటే కుదరదు. అక్కడ ఏమవుతుందండి, బుద్ధి స్థూలం అయిపోతుంది, పండరాయిలాగా అయిపోతుంది, చివరికి మనకు పశువులకి తేడా లేకుండా అయిపోతుంది. సో జీవితం వచ్చింది పరిపూర్ణత్వాన్ని అందుకోవడానికి. శ్రద్ధావాన్, దానికి శాస్త్రము, గురువు, భగవంతుడు ఎందు నమ్మకం ఉన్నప్పుడు, ఆ విషయాలను తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేది నియమాలు చెప్పి. ఎందుకయ్యా, నీకు పరిపూర్ణ స్వేచ్ఛ కొరకే, సంపూర్ణ ఆనందం కొరకే. పూర్ణ స్వేచ్ఛ ఏమయ్యా అవధూత అండి, ఏ నియమాలు లేవు అక్కడ. అయితే వాళ్ళని చూస్తే ఎవరికి ఏ వికారాలు రావు. బట్టలు లేకుండా అలాగే వెళ్ళిపోయాడు సుఖయోగి. లోకమంతా తాదాత్మ్యం చెందింది, ప్రకృతి యావత్తు తాదాత్మ్యం చెందింది. అక్కడ 18 ఏళ్ల కుర్రాడు అట్లా నడిచిపోతూ ఉంటే స్త్రీలు స్నానం చేస్తూ కూడా ఆయన గురించి పడుచుకోవాలా, ఎందుకు వికారాలు రాలా? ఆ వెనకల పరిగెత్తుకుంటూ శుకా అంటే వ్యాసులు వారు వచ్చారట, అందరూ బట్టలు తీసుకొని సర్దుకోవడం మొదలుపెట్టారు.
ఆయనకు ఆశ్చర్యం కలిగిందట. కుర్రోడు యువకుడు మా అబ్బాయి వెళుతుంటే మీకే వికారాలు లేవు, నన్ను చూస్తే ఏంటి ముసలోని అంటే, పోయా నీకు ఇంకా ముసలోడవో వయసోడవో భేదభావాలు ఉన్నాయి, మీ అబ్బాయికి అది లేదు, దాటేసి వెళ్ళిపోయాడు. పరిపూర్ణత్వం కొరకేనండి ఇది. పరిపూర్ణుడు భగవంతుడే, నువ్వు ఆయన అంశవే. అది తెలుసుకోవడానికే ఇక్కడ వచ్చావు. అది తెలిసి ఉపాసించే కొద్దీ నియమాలు పాటిస్తావు, దాటేసి వెళ్ళిపోతావు. ప్రకృతిని దాటేసావా, ఏ నియమాలు లేవు ఇంకక్కడ. పవిత్రత పూజించబడుతుంది, అపవిత్రత కామించబడుతుంది. అపవిత్రత నుండి కోరికలు పడతాయి, కామక్రోధాలు పడతాయి. పవిత్రత నుండి పూజ్యత వస్తుంది. ఒంటరిగా ఎక్కడ అడవుల్లో తిరుగుతున్నాడు శుకయోగి. బలవంతంగా నారదుల వారు పట్టుకొని వచ్చారు పరీక్షితుడికి బోధించమని. ఆయన వచ్చి కూర్చున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. త్రిమూర్తుల దగ్గర నుంచి అందరూ వచ్చి కూర్చున్నారు. ఆయన బట్టలు వేసుకోలే, కానీ పరిపూర్ణత్వం అక్కడ వ్యక్తమైంది. మంత్రముగ్ధులైపోయారు అందరూ. సో లోపల ఉన్న ఆత్మ ఎదిగే కొద్దీ దేహం నుండి ఆ ఆకర్షణ పవిత్రతగా, పూజ్యతగా, ప్రశాంతతగా, అమితమైన ఆకర్షణగా వ్యక్తం అవుతుంది. మన మనసు శుద్ధి అయ్యే కొద్దీ అక్కడ ఏకత్వంలో కలిసిపోతాయి. దాకే చూడండి, పవిత్రుడైన గురువుకి ఎదురుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు. అది ఎలా అండి, మనసు ఆగిపోతుందండి ఎవరికైనా. సహ యుక్తతమ ఇది మే మత, అతడే యుక్తుడై ఉన్నాడు. మావాడు చాలా తెలివితేటలండి. అది కాదు యుక్తి ఇక్కడ. శరీరం, మనసు, బుద్ధి ఏకమైపోయాయి. ఏకమై కరిగి ఆత్మలో కలిసిపోయాయి. దేహభావం, మనోభావం, బుద్ధిలో భావం అన్నీ ఏకమైపోయాయి. తదాస్తు. ఓం తత్సతు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్టోధ్యాయః. ఓం తత్సత్. యస్ యస్ యస్, ఆయన చెప్పిందంతా నిజం. నిజమేనా? ఇంతవరకు 6వ అధ్యాయంలో చెప్పబడిందంతా భగవంతుడైన శ్రీకృష్ణుడి చేత నిజమేనా? తత్ సత్. యస్ యస్ యస్. భగవద్గీతలో ఉన్నది ఉపనిషత్తు. ఇది ఉపనిషత్తుల సారాంశం. బ్రహ్మ విద్యాయాం జీవేశ్వర ఏకత్వాన్ని గురించి చెప్పింది. యోగశాస్త్రే దాన్ని ఎట్లా అందుకోవాలన్న టెక్నిక్ కూడా బోధించబడింది. శ్రీకృష్ణార్జున సంవాది, కృష్ణుడికి అర్జునుడికి సంవాద రూపంలో బోధించబడింది. ఆత్మ సంయమ యోగోనం, ఆత్మ సంయమనము అనే యోగం రూపంలో బోధించబడింది. ఆత్మ సంయమం, ఆత్మను బంధించడం కాదు ఇక్కడ. నేను ఆత్మను గుర్తించి మనస్సును నిరోధించడం, ఆలోచనను నిరోధించడం. అచింత్యమవ్యక్తమనంతరూపం. నీ స్వరూపం నీకు తెలిసే కొద్దీ మనసు అదంతటా అదే వచ్చి నిరోధించబడుతూ ఉంటుంది.
నీ మనసును ప్రపంచం నుండి ఉపసంహరింపజేసే కొద్దీ వెనకలో ఉన్న ఆత్మలు లయం అవుతూ ఉంటావు. ఏనా ఒకటే. షష్ఠ అధ్యాయ, 6వ అధ్యాయము. షష్ఠ సహతి, బయట పాజిటివ్ నెగిటివ్ 2 రకాల ఆకర్షణల నుండి తట్టుకొని నిలబడగలిగే స్థితి షష్ఠ. రాగం ద్వేషం రెండింటినీ తట్టుకొని నిలబడి ఆత్మను గుర్తుంచుకొని ఉండగలగాలి. అది ఇంకేముందండి. అథ సప్తమోऽధ్యాయ జ్ఞాన విజ్ఞానయోగ. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. సప్తమ అధ్యాయం. ఇక్కడ తెలిసిందండి 6వ అధ్యాయంలో. ఇక ఎక్కువ పైకి సప్తమ సృప్ అనే ధాతువు నుండి ఎగబ్రాకడం. ఏం చేయాలండి? మళ్ళీ చెప్తున్నాడు అక్కడ. ఆ చివరి శ్లోకంలో చెప్పాడే ఏమని? మద్గతైన అంతరాత్మన అని. అదే మయాసక్తమన వార్త కదా. శ్రద్ధావాన్ యః భజతే యోగమింజన్మదాశ్రయ హౌరా సర్వేషాం యోగినామపి సమే యుక్తతమః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. అదే ఇక్కడ రిపీట్ చేయబడింది. భక్తి యోగానికి నాందిగా 6వ అధ్యాయంలో చివరి శ్లోకం చెప్పబడింది. ఆ భక్తి యోగానికి వివరణగా 7వ అధ్యాయంలో ప్రథమ శ్లోకం ఉపోద్ఘాతంగా వచ్చింది. ఎనీహౌ నువ్వు యోగంలో ముందుకు వెళుతున్నావు అన్నా, వెళ్ళాలి అన్నా దైవం ఇష్టం కావాలి. బాగా వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే దైవమే ఇష్టం కావడాలి. నువ్వు ఎప్పుడు చేరుకున్నట్టు? నాకు దైవానికంటే వేరే ఏది కనిపించట్లేదు, ఇష్టపడట్లేదు. అని అనుభూతి కలగాలి.